ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రపంచంలో మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే మనం పండించిన పంటలు కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. దానికి కూడా కారణం ఉంది. మనం ఎక్కువ ఎరువు వేస్తున్నాం. ఇంకొక పక్క క్రిమి సంహారక మందులు ఎక్కువ కొడుతున్నాం. ఈ రెంటి వల్ల ఆ దేశాల్లో టెస్టులు వచ్చేసాయి. ఒకప్పుడు టెస్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి తినేసేవాళ్ళు, కానీ ఇప్పుడు టెస్టులు వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసేస్తున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల పంజాబ్, ఒకప్పుడు ఆంధ్ర పంజాబ్ రెండు రాష్ట్రాలు దేశానికి అన్నపూర్ణ. తిండి కావాలంటే ఈ రాష్ట్రాల నుంచి బియ్యం రావాలి, అప్పుడే మనం అందరం కూడా అన్నం తినేవాళ్ళం. అలాంటిది ఈరోజు పంజాబ్లో ఒక ట్రైన్ ప్రతిరోజు ఒక 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తాయి. ఢిల్లీకి ఎందుకు వెళ్తాయంటే క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి ట్రీట్మెంట్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే మనం పండించే పంట ఎంత ప్రమాదమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 15-16 ప్రాంతంలోనే నేచురల్ ఫార్మింగ్కి, ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ ఎక్కువ పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో మీరు మళ్ళీ ఒకటేసారి చెప్తున్నా, దానికి అగ్రిటెక్ను కూడా జోడిస్తాం. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ వల్ల మీరు ఒకసారి చూస్తే అవసరమైతేనే ఈ యొక్క పురుగు మందు వాడతాం, అవసరం లేకపోతే వాడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు రైతులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే పెస్టిసైడ్స్ పెట్టుకున్న షాప్ వాళ్ళు చెప్తే ఎన్నిసార్లు కొట్టాలనో కొట్టే పరిస్థితిలో ఉన్నాం. పురుగు ఉందా లేదా చూడంగానే అలవాటు ప్రకారం 4-5 సార్లు 5-6 సార్లు కొట్టే పరిస్థితికి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనలో చైతన్యం రావాలి. టెక్నాలజీ వచ్చింది. అందుకనే ఈరోజు డ్రోన్స్ కూడా నేను వినియోగించడం కోసం ఎక్కడికక్కడ డ్రోన్ పంపించి ఎప్పటికప్పుడు పెస్ట్ ఉంటేనే అక్కడ పెస్టిసైడ్ సప్లై చేస్తాం. ఇంకొక పక్క ఒక సెల్ ఫోన్ తీసుకొని పొలంలో చూసుకుంటే మన పొలంలో పురుగు పట్టిందంటే నేరుగా మెసేజ్ పెడితే డ్రోన్ వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ పురుగు ఉంటే అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసేదానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంకొక పక్క మనిషి ఆరోగ్యానికి మన శరీరం చాలా ముఖ్యం. అందుకే మనం ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకుంటూ ఉంటాం. మన యొక్క దీంట్లో బాడీలోని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేకుంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అవన్నీ చేసుకొని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా భూమిలో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఏదైనా కానీ మైక్రో న్యూట్రియంట్స్ లేనప్పుడు ఆ భూమికి మైక్రో న్యూట్రియంట్స్ వేయడం పోయి మనం ఏం చేస్తున్నట్టు ఎరువులు వాడుతున్నాం, మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏదైనా మన బాడీలో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే స్టీరాయిడ్ ఇస్తే ఆ స్టీరాయిడ్ వల్ల స్టిమ్యులేషన్ వస్తుంది తప్ప ఫలితం ఉండదు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదే మరిగా పొలాల్లో కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించినప్పుడు ఇదే ఫలితాలు ఉంటాయి తప్ప భూసారం పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మనకు చాలా సమస్యలు ఉంటాయి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇలాంటి సమావేశాలు అవసరం. ఈరోజు ఎన్జీ రంగా గారు ఒక స్ఫూర్తి ప్రదాత. ఎవ్వరూ పెట్టనప్పుడే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్జీ రంగా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో రైతుల కోసం పోరాడిన వాళ్ళు చాలా తక్కువ. ఆ విధంగా పోరాటం చేసిన వారిలో అగ్రస్థానంలో ఎన్జీ రంగా గారు ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడుండే ట్రస్ట్ కూడా నేను ఇప్పుడే కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు ఒకటే మాట్లాడుతున్నారు. కిషోర్ కుమార్ గారు
ఆయన వేరే విధంగా సంపాదించిన డబ్బులు రంగా గారి స్ఫూర్తితో ఇక్కడ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఉదాత్తమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 125 సంవత్సరాల తర్వాత కూడా మరిచిపోకుండా ఆయన వారసత్వాన్ని కాపాడుకోసం మళ్ళా రైతుల పట్ల పక్షపాతిగా ఉండడానికి మీ కుటుంబం పనిచేస్తూ ఉంది. అలాంటి కుటుంబాన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. వందే మాత్రం ఏ విధంగా అయితే మనకు ముఖ్యమో అదేవిధంగా ఎన్జి రంగా గారు చెప్పిన మాటలు కూడా చాలా ముఖ్యం. ఆయన ఒక మాట చెప్పాడు, రైతు గౌరవం దేశ గౌరవం, రైతు అభివృద్ధి దేశాభివృద్ధి. ఆ రోజు చెప్పిన ఆ మాట శాశ్వతంగా గుర్తుంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మన వంతు బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్జి రంగా గారికి నా నివాళులర్పిస్తూ మనందరం కూడా ఆయన చూపించిన దారిలో నడుస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. సార్, గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆచార్య ఎన్జి రంగా గారి 125వ జయంత్యుత్సవ వేడుకలకు విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పట్టు సాలవతోటి ఒక చిరు సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. శ్రీ రామినేని కిషోర్ బాబు గారు, ట్రస్టీ, వారు ఇన్ కొలాబరేషన్ విత్ ప్రాణధార ప్రాజెక్ట్ వాళ్ళు కూడా మరి అన్నీ కూడా చేస్తూ వచ్చారు. శ్రీ ఆచార్య ఎన్జి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేటువంటి దిశలో ఈ చక్కటి కార్యక్రమాన్ని వారు రూపొందించారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టు సెలవుతోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ అగ్రికల్చర్ మినిస్టర్ గారు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయ